హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి 2026లో వాళ్ళు ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు అనేది క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి నోటిఫికేషన్స్ అనేవి ఏమేమి రిలీజ్ చేస్తారనేది క్లారిటీగా చూసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే యూపీఎస్సీ క్యాలెండర్లో మొత్తం వచ్చేసి మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ముందుగా ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత ఫిల్ చేసే జాబులు కొన్ని అయితే, ఎవరైతే ఆల్రెడీ ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్నారో వాళ్ళ డిపార్ట్మెంట్లో కండక్ట్ చేసుకునే ఎల్డీసీ అంటాం, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అంటే ఇది పై పొజిషన్కి వెళ్తాకి ప్రమోషన్ కింద ఎగ్జామ్ అయితే పెడతారు. సో దానికి సంబంధించి కూడా ఉంటాయండి. బట్ మనం ఏంటంటే ఈ వీడియోలో మనకి ఏదైతే ఫ్రెష్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో, ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ థర్డ్ రామన్ చూడండి. కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడంటే 3/9/2025. అలాగే లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకుంటాక వచ్చేసి 23/9/2025. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి 2026 ఫిబ్రవరి 8వ తారీఖున అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 17/9/2025 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 7/10/2025 వరకు అవకాశం ఇచ్చారు. దీని ఎగ్జామ్ కూడా సేమ్ ఫిబ్రవరి 8, 2026 అయితే ఉంది. అలాగే నెక్స్ట్ 7వ రోమన్ చూడండి. NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ. అలాగే CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కమిషనర్డ్ ఆఫీసర్ ర్యాంకులో రిక్రూట్ అయితే చేసుకుంటారు ఈ ఉద్యోగాల్ని. సో వాటికి సంబంధించి ఎగ్జామ్ అయితే పెడతారండి. అది యూపీఎస్సీ నిర్వహించింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే 10/12/2025 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 30/12/2025 వరకు అవకాశం ఇచ్చారు అప్లై చేసుకుంటాకి. ఫైనల్గా దీని ఎగ్జామ్ వచ్చేసి 12/4/2026 అంటే ఏప్రిల్ 12, 2026లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. ఓకే, దీనికి సంబంధించి నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే 14/1/2026 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే జనవరి 14వ తారీఖు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 3/2/2026న ఎండ్ అయిపోద్ది. దీనికి సంబంధించి 2026 మే 24న ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ IES అండ్ ISS. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చేసి 11/2/2026 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 3/3/2026న ఎండ్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి 19/6/2026 అయితే ఎగ్జామ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి CAPF 16వ రోమన్ చూడండి. CAPF సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 18/2/2026 అంటే ఫిబ్రవరి 18వ తారీఖు 2026లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మార్చి 10వ తారీఖు వరకు అవకాశం ఉంది. దీని ఎగ్జామ్ వచ్చేసి జూలై 19, 2026లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఓకే, దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే 11/3/2026 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 31/3/2026 వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ వచ్చేసి 2/8/2026లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి NDA నోటిఫికేషన్. ఇది ఇయర్లీ 2 టైమ్స్ అయితే ఉంటుంది. ఒకసారి వచ్చేసి డిసెంబర్లో రిలీజ్ అవుతుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ వచ్చేసి 25/5/2026 అంటే 2026లో మే 20వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 9/6/2026 వరకు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసి 13/9/2026 అంటే సెప్టెంబర్ 13వ తారీఖు 2026లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మొత్తానికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అయితే అయ్యే. మనం ఎక్కువగా యూపీఎస్సీ అనగానే గుర్తుకొచ్చే నోటిఫికేషన్స్ ఏంటి అంటే జనరల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒకటి గుర్తుకొస్తుంది. యూపీఎస్సీ CAPF అసిస్టెంట్ కమాండెంట్. అలాగే యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్, అర్థమైందా, IES అంటాం, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, అదొకటి గుర్తుకొస్తుంది. అలాగే యూపీఎస్సీ NDA అండ్ CDS ఇవి మాత్రం ఎక్కువ గుర్తుకొస్తాయి. సో మేజర్గా అందరూ ట్రై చేసే ఇవే. సో మీ గోల్ జాబ్ ఏంటి అనేది వీటిల్లో ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మొత్తానికి వీడియో అయితే ఇదే.